నమస్కారం అండి. నిన్న వీడియోలో డిస్కస్ చేస్తూ వర్ణ ఒక జీవుడికి ఎటువంటి వర్ణము లేదు. ఆ జీవుడు తను ఏదైతే కర్మఫలాలు అనుభవించాలనుకున్నాడో, శరీరం వదిలేటప్పుడు ఎలాంటి ఆలోచనలు పెట్టుకున్నాడో దానిని బట్టి అతను అలాంటి కుటుంబాన్ని వెతుక్కొని అలాంటి కుటుంబంలో పుడతాడు. ఇది నిన్న మనం చెప్పుకున్న మాట. ఆ, ఇప్పుడు జీవుడికి అసలు కులం లేదు, మతం లేదు, అతనికి వర్ణం లేదు, ఆశ్రమం లేదు. మరి ఇవన్నీ ఎవరికి ఉన్నాయి అంటే, శరీరంతో పుట్టి ఆ శరీరంలో బతికినన్నాళ్ళు నువ్వు ఏది ఆలోచించి ఆ బ్రాహ్మణ కులంలో పుట్టావో నీ శరీరాన్ని ఆ పని కోసము నువ్వు వాడుకోవాలి. నువ్వు ఎలాంటి ఆ సంస్కారాలు పెట్టుకొని నేను 10 మందిని రక్షించేలాంటి శరీరాన్ని పొంది 10 మందిని రక్షిస్తాను, ధర్మస్థాపన కోసం నిలబడతానని ఆలోచించావో అలాంటి క్షత్రియ శరీరాన్ని పొందినప్పుడు నువ్వు శరీరంతో ఉన్నంతకాలం క్షత్రియుడిగా ఆ కర్మలు పాటించాలి. నేను బాగా పనిచేసి శరీరాన్ని బాగా కష్టపెట్టి ఆ తర్వాత వచ్చే నిద్రతో హాయిగా నిద్రపోయి ఈ నేను కర్మ చేసి ఫలితాన్ని బాగా పొందుతాను, కర్మలు చేయకుండా ఫలితాలు పొందే అవసరం నాకు లేదు అని ఆలోచించేవాడు దానికి అనుకూలమైన కుటుంబాన్ని వెతుక్కొని ఆ కుటుంబంలో పుడతాడు. ఇది ఆ, వాడి ఆలోచనను బట్టి. అంటే జీవుడు శరీరాన్ని వదిలే క్షణంలో ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు, చివరి ఆలోచన ని బట్టి వాడి పుట్టుక ఉంటుంది. ఇది మొదటి విషయం. ఇప్పుడు ఈ పుట్టుకలో మళ్ళీ రకరకాల సందేహాలు రావచ్చు. ఎందుకనంటే మనకి ఆ, భూమి మీద, అంటే ఈ భూమి మీద మనకి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 84 లక్షల రకాల జీవరాశులున్నాయి. వాటిలో 21 లక్షల జీవరాశులు అండజములు. అంటే పుట్టడం. 21 లక్షల రకాల జరాయుజములు. 21 లక్షల రకాల స్వేదజములు. 21 లక్షల రకాల అండజములు, జరాయుజములు, స్వేదజములు, ఉద్భిజములు. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. అంటే 21 లక్షల రకాల జరాయుజములు. అంటే 21 లక్షల రకాలు జీవులు గర్భము నుంచి శరీరాన్ని చీల్చుకొని బయటికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రకం కుక్కలు, ఒక రకం ఆవులు, ఒక రకం పందులు, ఒక రకం మనుషులు, ఒక రకం ఏనుగులు, ఒక రకం ఆవులు, ఎద్దులు, ఆ, ఇలా మొత్తం 21 లక్షల రకాల జీవులు ఉన్నాయి. మనకు తెలిసినవి 10 15. 21 రకాలు అండజములు. అండములు అంటే ఎగ్, గుడ్డు. దాదాపుగా అన్ని రకాల పక్షులు అని అనుకోండి. 21 లక్షల రకాల పక్షులు ఉన్నాయి. మనకు తెలిసినవి 10 12 15. ఇంకా ఉద్భిజములు అంటే విత్తనంలోంచి పైకి పొడుచుకొని వచ్చి బతికేటివి. ఇవి చెట్లు, చేమలు. ఇవి కాకుండా 21 లక్షల రకాల స్వేదజములు అంటే చెమ్మ వల్ల పుట్టేటివి. చెమ్మ, తడి, ఎండ.
వీటి వల్ల పుట్టేటివి. పాచి ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే పాచిలో లైఫ్ ఉంటుందా సార్? అంటే పాచిలా పుట్టాలి అంటే అలాంటి మనస్తత్వంతో ఎవడైనా శరీరం వదిలేస్తే వాడు అలాగే పుడతాడు, ఉన్నన్నాళ్ళు ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఉద్భిజాలు శ్వేతజాలు రెండు ఒకటి కాదు, రెండు మొక్కలే అని మనం అనుకోవచ్చు. ఆ- అవన్నీ సినిమా డైలాగులు. ఏ విత్తనం లేకుండానే పాచి పడుతుందండి. విత్తనం నుంచి వచ్చేటి ఉద్భిజములు, విత్తనం లేకుండా వచ్చేటివి శ్వేతజములు. ఈ రెండు చెట్లు కాదు. ఇది బయాలజీ కాదు. ఇది ఆ, లోక ఆ, విజ్ఞాన శాస్త్రము. ఇది జ్ఞాన శాస్త్రము కాదు. ఇది విజ్ఞాన శాస్త్రము. అంటే అన్ని రకాలు నాసా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయరండి. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది వ్యాపారం. నాసా వాళ్ళు పనికొచ్చే పనులు ఏం చేస్తున్నారండి? వాళ్ళు వ్యాపారం, వాళ్ళు కోట్లల్లో వేల కోట్లు లక్షల కోట్లు అని మాట్లాడాలా, లేకపోతే చంద్రుని మీద నివసించడానికి మేము ఇండ్లు కడతాము మీరు డబ్బులు కట్టండి అని అంటారు, లేకపోతే ఇంకొక జూపిటర్ మీద కడతామంటారు, ఇంకొక గ్రహం మీద కడతామంటారు. దానికోసం డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు వాళ్ళు తిని తిరుగుతారు. అంతకంటే చేయడానికి ఏం లేదు. రాకెట్ పంపిస్తారు, పోతే పోయింది, లేకపోతే లేదు. సైన్స్ చాలా డెవలప్ అయింది. అవునండి, సైన్స్ చాలా డెవలప్ అయింది. ఆ పీరియాడికల్ టేబుల్ అని తీసుకున్నారనుకోండి. పీరియాడికల్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ వాడు ఒక్కసారిగా ఆవిష్కరించి మనకు ఇవ్వలేదు. చాలా చిన్న విషయం ఏమంటే దానిలో ఎలిమెంట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి, ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి. ఆ పీరియాడికల్ టేబుల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసిన గ్యాషియస్ ఎలిమెంట్స్ నాకు తెలిసి 28 29 గ్యాషియస్ ఎలిమెంట్స్ ఏదో ఐడెంటిఫై చేసి అక్కడ పెట్టినారు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, డాష్ డాష్ డాష్, మనకి ఎందుకు ఆ పేర్లతో పనిలేదు. కానీ మొత్తం భూమండలంలో, మొత్తం విశ్వంలో మనకి 49 రకాల గాలులు ఉన్నాయండి. అది సైన్స్ ఇంకా 49 రకాల గాలుల్ని ఐడెంటిఫై చేసే స్థాయికి ఎదగలేదు. సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి, అంటే మీ సైన్స్కి చేత కాదు కాబట్టి. అది భౌతిక శాస్త్రము భౌతికమైన విషయాల గురించి చెప్తుంది, అంతేగాని అది ప్రపంచంలో అన్ని విషయాలు చెప్పాలి అంటే అది కుదరదండి. అటు ఆ, ఇప్పుడు ఇది ఇది ఒక విషయం. అంటే శరీరం వదిలేటప్పుడు ఆ జీవుడి యొక్క, అంటే జీవుడు అంటే వాడు కుక్క శరీరంలో అయినా ఉండొచ్చు, పిల్లి శరీరంలో అయినా ఉండొచ్చు, దోమ శరీరం అంటే మీరు మీ శరీరం మీద దోమ కూర్చొని రక్తం జుర్రుకుంటూ ఉంటే వావ్ రక్తం టేస్ట్ భలే ఉందని అది అనుకుంటున్నప్పుడు మీరు దాన్ని పట్టని కొట్టి అది చచ్చింది అనుకోండి. దాని నుంచి జీవుడు బయటకు వచ్చి ఈ ఈ ఏ రక్తం తాగే పులిగానో సింహంగానో పుడతాడు, లేకపోతే తోడేలుగా పుడతాడు. అంతకంటే పెద్ద తేడా ఏముండదు. అంతేకాని అలాంటి రూల్ అయితే ఏమీ లేదు. అంటే మనిషి ఈ 84 లక్షల రకాల ఆ, జన్మలు తీసుకుంటే గాని మానవ జన్మ పొందలేడు అని ఎక్కడా రూల్ లేదు. ఆ, ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదండి. మానవ జన్మ పొందాలంటే అంత సులభం కాదు. ఓకే. మానవ జన్మ పొందాలి అంటే 84 లక్షల రకాల జీవుల్లో ఎక్కడైనా మనం పుట్టొచ్చు, జాగ్రత్తగా బతకండి అని అంటారే కానీ మానవ జన్మ పొందాలంటే 84 లక్షల రకాల, 84 రకాలు కాదండి, ఇది 84 లక్షల రకాలు. ఇవి కూడా పక్షులు 21 టైప్స్ ఎగ్ పెట్టే పక్షులు ఉన్నాయి. 21 టైప్స్ కాదు, 21 lakh టైప్స్. పక్షులే కాదు, కొన్ని చిన్న చిన్న కీటకాలు కూడా గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి. పాములు కూడా గుడ్లు పెట్టిపోతాయి. ప్లీజ్, విషయాలన్నీ బయలాజికల్ సైన్స్ ప్రకారం కాకుండా సే మెటాబయలాజికల్ సైన్స్గా ఆలోచించండి. చాలా విషయాలు అర్థమవుతాయి. ఒకడు మనిషిగా పుట్టినాడు అంటే మరి జన్మలో మనిషిగా పుట్టకూడదని రూల్ ఏం లేదు. కానీ చాలా కష్టం అవుతుంది అది. ఆ, అలా ఎలా ప్రూవ్ చేస్తారా నేనంటే ఫిజిక్స్ ప్రూవ్ చేయలేదు, కెమిస్ట్రీ ప్రూవ్ చేయలేదు. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బయాలజీలో అసలు వీటికి సంబంధించిన విషయమే లేదు. దీన్ని ప్రూవ్ చేయాలి అంటే భారతీయ జ్ఞాన విజ్ఞాన రెండు శాస్త్రాలు ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం దీన్ని ప్రూవ్ చేస్తుందండి. ఆ, మనకి పాత రోజుల్లో చెప్పేవాళ్ళండి, ఊరికి ఒక హరిదాస్ ఉన్నాడు అని అంటే చాలు, ఆ ఊర్లో ఇంకా లైబ్రరీ డిక్షనరీ అవసరం లేదు. అంటే ఊర్లో హరికథ చెప్పేవాడు కూడా ఉన్నాడు అని అంటే చాలు, మనకి హరికథలో అన్నీ వచ్చేస్తాయండి. మనకి డిక్షనరీలు అవసరం లేదు, లైబ్రరీ అవసరం లేదు, వార్తలతో మనకు పని లేదు. మన జీవితాలు నాశనం చేసేటివి వార్తలే కదండి. సో ఇన్ని రకాల జీవరాశులలో
ప్రతి జీవరాశికి ఉన్న ఒకే ఒక లక్షణం ఏమీనంటే అవన్నీ ఆ, నేను అంటే శరీరము మాత్రమే అని అనుకుంటాయి. నేను అంటే శరీరము మాత్రమే అని అనుకుంటాయి. ఒక్క మనిషి మాత్రమే బుద్ధిజీవి అని ఎందుకంటారు అంటే వాడు నేను నా శరీరము అని అనుకుంటాడు. ఇలా అనుకుంటే వాడు మనిషి, ఇలా అనుకోకపోతే వాడు జంతువు. జంతువు కంటే గొప్పగా ఏమీ లేడు. నాకే అంత డబ్బులు కావాలి, ఈ శరీరాన్ని నేను సుఖపడతాను, ఈ శరీరాన్ని సుఖపెడతాను. చాలా బెటర్ స్టేట్మెంట్. మనుషులు మాట్లాడాల్సిన మాట నేను నా శరీరాన్ని సుఖపెడతాను. ఇది మానవత్వం ఉన్నవాడు మాట్లాడే మాట. నేను సుఖపడతాను, అది జంతువు కూడా సుఖపడుతుందండి. ఈ ఇలా మనం మాట్లాడే మాటల్లోనే మనకి చాలా విషయాలు అర్థమవుతాయండి. సరే, ఎనీహౌ, ఇన్ని లక్షల రకాల ఆ, జన్మలు తీసుకునే అవకాశం ఉంది. అంతేగాని అన్ని లక్షల రకాల జన్మలు మనం తీసుకుంటామని గ్యారంటీ లేదు. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఈ అంటే దోమగా పుట్టినా చీమగా పుట్టినా ఆ జీవుడు జీవుడేనండి. ఆ జీవుడికి ఆ, వర్ణము ఇలాంటివి ఏవి ఉండవు. దాన్ని మీరు గమనించండి. ఇప్పుడు మీరు జీవుడని మీ బుద్ధిలో స్థిరంగా నిలిస్తే, మీరు జీవుడు. జీవుడు అంటే మీరే పరబ్రహ్మము విత్ ముందు జన్మలో రాసి పెట్టుకున్న సంస్కారాలు ఇవి కలిపితే మీరు జీవుడు. సో ఇప్పుడు మీరు జీవుడు అని మీకు గుర్తుంటే మీరు వర్ణాల గురించి పట్టించుకోరు. మీరు నేను జీవుడు అన్న విషయం తెలుసుకోకుండా ఈ శరీరమే నేను అని అనుకుంటే మీరు అన్ని పట్టించుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. నేను పట్టించుకోను అంటే కుక్కలు కూడా పట్టించుకో, ఎర్ర కుక్క అయినా నల్ల కుక్క అయినా అన్ని కుక్కలు ఒకేలా ఉంటాయి. మనం మనుషులు కాబట్టి బ్రాహ్మణులు బ్రాహ్మణులే, క్షత్రియులు క్షత్రియులే, శూద్రులు శూద్రులే, వైశ్యులు వైశ్యులే. వీళ్ళలో గొప్పాళ్ళు ఎవరు అన్నది ఇక్కడ స్టేట్మెంట్ కాదు. ప్రకృతితో మమేకమై పనిచేసి బ్రతికే వాళ్ళు శూద్రులు. అంతేకాని శూద్రులు అంటే తక్కువ వాళ్ళు అని కాదు. ఇప్పుడు ఈ వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు అంటే వీళ్ళు ప్రకృతితో మమేకమై పని చేయరా అంటే వీళ్ళు చేసే పనులు వేరు, శూద్రులు చేసే పనులు వేరు. పనులలో తేడా ఉంటుంది. ఆఫీసులో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. చప్రాసీ చప్రాసీయే, బాత్రూంలు కడిగేవాడు బాత్రూంలు కడిగేవాడే, కలెక్టర్ కలెక్టరే, కలెక్టర్ పిఏనే. మరి ఇక్కడ మాత్రం సమానత్వం ఎక్కడ ఉందండి? కలెక్టర్ ఆఫీస్లో బాత్రూంలు కడిగేవాడిని సమానంగా ట్రీట్ చేస్తాను అని మీరు బాత్రూంలు కడిగేవాడి దగ్గరికి వెళ్ళి మీ ఆ, ఏమంటారు దాన్ని, మీ పిటిషన్, మీ రిక్వెస్ట్ ఇస్తే వాడు దాన్ని చింపి బాత్రూంలోనే వేస్తాడండి. అది ఎవరు ఏం చేయాలి అన్నది ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని ఫాలో అవుతున్నారు. ఈ అన్ని పిచ్చి పిచ్చి మాటలండి. ఏదో ఏకలవ్యుడు వెళ్ళాడు, ద్రోణాచార్యుడు నేను నేర్పనన్నాడు. ద్రోణాచార్యుడు నేర్పనన్నాడు. ఏ నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ రాయొద్దు, ఇంజనీరింగ్ కాలేజీలో నాకు అడ్మిషన్ కావాలని పో. ఇప్పుడైతే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చేస్తాయి. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కావాలని పో. వాడు ఎవడు వాడికి వాడి యూనివర్సిటీలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని వాడు ఫాలో కావాలా? ఆ రోజుల్లో ద్రోణాచార్యుడి యూనివర్సిటీలో అక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బేస్డ్ అన్న అక్కడ ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు దాని ప్రకారం అక్కడ ఏకలవ్యుడికి ఆ, ఎంట్రన్స్ ఎగ్జామ్లో పర్మిట్ చేయలేదు. అంతేనండి. వాడు సొంతంగా నేర్చుకోనిలే, ఎవడు అడ్డం పడలేదు. అండ్ బీ క్లియర్, నువ్వు సొంతంగా నేర్చుకున్నాడు సొంతంగా నేర్చుకో అన్నాడు. కానీ నువ్వు నా బొమ్మ పెట్టుకొని ఎందుకు నేర్చుకున్నావు అని క్వశ్చన్ అడిగాడు. అది ఎవడు రూల్స్ రెగ్యులేషన్స్ వాడివి. ద్రోణాచార్యుడు చాలా ద్రోణాచార్యుడు దుర్మార్గుడు కాదండి. ద్రోణాచార్యుడు ఒక జీవుడు. అది మనకు అర్థం కాల. మనకు అర్థం కాకుండా ఏదో ముళ్ళు వచ్చి కాలు గుచ్చుకుంటే కాళ్ళలోంచి ఆ ముళ్ళుని తీసి, అబ్బా ఈ ముళ్ళు ఎంత గొప్పది, ఈ ముళ్ళుకి ఎంత బలం ఉందో తెలుసా, ఈ ముళ్ళు ఆ, అసలు నేను లెదర్ చెప్పులు వేసుకోమంటే చెప్పులోంచి దూరి కూడా వచ్చి నా కాలుని టచ్ చేసింది కాబట్టి ఈ ముళ్ళు చాలా గొప్పది అని మీరు ముళ్ళుని పొగుడుతూ ఉంటారా? అఫ్ కోర్స్, ముళ్ళుకి అంత బలం ఉంది కాబట్టి అది చెప్పులోంచి దూరి వచ్చి కూడా కాలికి గుచ్చుకునింది. అఫ్ కోర్స్, ముళ్ళు బలమైందే అయ్యుండొచ్చు. కానీ
ఆ ముళ్ళు గుచ్చుకునింది అని నువ్వు ఆ ముళ్ళు యొక్క బలాన్ని చూస్తావా? లేకపోతే ఆ ముళ్ళు గుచ్చుకొని నిన్ను బాధపెట్టింది కాబట్టి ఆ ముళ్ళుని తీసి పక్కన పారేస్తావా? కర్ణుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముళ్ళు. కర్ణుడు అనుకుంటే ఏం లేదండి, ఆడికి బలం ఉంది, బలంగా గుచ్చుకోగలడు, అంతకంటే ఇంకేం లేదండి. దుర్యోధనుడు అనుకుంటే గర్వం ఎక్కువ, స్వాభిమానము అని పేరు పెట్టినాడు, కానీ స్వాభిమానం అందరికీ ఉంటుందండి, వినేవాళ్ళకు కూడా ఉంటుంది, ఏం మాకు ఆ మాత్రం తెలీదా అని, దాన్ని స్వాభిమానం అని అంటారు. నేను అనే అభిమానం. దుర్యోధనుడు స్వాభిమానవంతుడు కాదు, దురభిమానవంతుడు, దాన్ని గర్వం అని అంటారు. ఆ భీముడితో అసలు ఎక్కడ పోలిక లేదండి దుర్యోధనుడికి. కర్ణుడికి అర్జునుడికి అసలు పోలికలు లేవండి. అర్జునుడు డాక్టర్ వేసే ఇంజక్షన్లో సూది లాంటి వాడండి, కర్ణుడు ముళ్ళు లాంటి వాడండి. రెండు గుచ్చుకుంటాయండి. ఒకటి రోగాన్ని నయం చేస్తుంది, ఇంకోటి రోగాన్ని పెంచుతుందండి. ఈ తేడా గమనించకుండా సినిమాలు తీసేస్తారు. జనాలు అందరూ చూసేసి అబ్బో కర్ణుడు ఎంత గొప్పోడో తెలుసా అని అంటారు. అలా కాదండి. అది అలా అని మనం అనుకొని అలాగే ఆగిపోతే, ఇప్పుడు ఏదో ముళ్ళు గుచ్చుకునింది, ముళ్ళు గుచ్చుకున్న వెంటనే 10 మందికి చెప్పాలని అంటారే, ఈ ముళ్ళు భలే బలంగా ఉంది రే, జాగ్రత్త, ఈ ముళ్ళుకు దూరంగా ఉండు అని చెప్పాలి. ఇలాంటి పనులు ఎవరు చేయగలరు అంటే యోగ సిద్ధి పొందిన వాళ్ళు చేయగలరు అండి. ఎలా ఉంటుందంటే స్వామి హనుమ రావణాసురుని చూసి ఇదే మాట అన్నాడండి. అబ్బా, వీడు శరీరంలోంచి వీడు చేసిన తపస్సు వెంట్రుకల్లోంచి వెలుతురు ఎలా కొడుతోందంటే, అసలు వీడికే కానా ఇలాంటి దుర్బుద్ధి లేకుండా ఉంటే, వీడు 3 లోకాలని ఏలేంత తపస్సు వీడికుంది అంటే, ఈ ముళ్ళు చాలా బలంగా ఉంది, కానీ ఈడో పనికి మాలిన మూర్ఖుడు అని కూడా స్వామి హనుమ చెప్పినాడు. అంటే మనం రావణాసుడు గొప్ప శివభక్తుడు, అంత శివభక్తుడేం కాదండి. చిన్నపిల్లోళ్ళు మొండికేసినట్టు కైలాసం దగ్గర శివుడి దగ్గర కూర్చొని మొండికేసి ఏదో ఓ 2 వరాలు పొందింటాడు. చాలా 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 తపస్సు చేసినాడు, చాలా వరాలు పొందినాడు. అవన్నీ మనకెందుకు, మనకు అవసరం లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది, మనం బతికే సమాజంలో మనం ఎలా బతకాలి, నేనెవరు, ఇప్పుడు నేను నేనెవరు అని నీకు ఎవరు చెప్పరు. నేనెవరు నీకు నువ్వే తెలుసుకోవాలి. ఎందుకంటే నీ లోపలే ఉన్నావు నువ్వు. నువ్వు నీ లోపలే ఉన్నావు. నీ లోపల ఉన్న నువ్వు గురించి బయటోడు ఎవడో ఎలా చెప్తాడు? ఇప్పుడు వాడి లోపల వాడున్నాడని వాడికి తెలుసున్న వాడైతే వాడు నీకు చెప్పగలడు. ఇదేనండి తేడా. ఫిజికల్ సైన్స్కి మెటాఫిజిక్స్కి ఇది తేడా. ఏదో మెటాఫిజిక్స్ అని కూడా అనకూడదు, దీన్ని పరావిద్య అని అంటారు. పరావిద్య మీకు వాల్యూస్ నేర్పుతుంది. సరే, అక్కడ నుంచి కాస్త ముందరికి వెళ్తే, జీవుడు శరీరం వదిలేటప్పుడు ఆ ముందు జన్మకు సంబంధించిన ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే సంస్కారాలు, అంటే మనం రాసి పెట్టుకున్నవి, వాటిని బేస్ చేసుకొని వచ్చే జన్మని పొందుతాడు. ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒక విషయాన్నే ఇప్పటి వరకు చెప్తూ వచ్చిన. అంటే వాడు శరీరం వదిలేటప్పుడు ఏ ఆలోచనతో వాడు ఉన్నాడో దానికి సంబంధించిన శరీరాన్ని పొందుతాడు. ఇది మొదటి విషయం. ఇప్పుడు పొందడానికి సహకరించేది ఎవరు అంటే ప్రకృతి. ఇప్పుడు ఈ ప్రకృతి మీరు రాసి పెట్టుకున్న విషయాలన్నింటినీ, ఆ సంస్కారాలన్నింటినీ చూసి, ఆ సంస్కారాలతో పాటు మీరు చేసిన పనులు ఉన్నాయి కదా కొన్ని జీవితంలో, పక్కన వాళ్ళని మోసం చేయడము, ఇంకొకటి ఇంకొకటి, ఇలాంటివన్నింటినీ బేస్ చేసుకుని, ఇప్పుడు ఈ సంస్కారాలన్నీ ఏ గుణాలని బేస్ చేసుకొని ఉన్నాయి, శరీరం వదిలేటప్పుడు చివరి ఆలోచనలు ఏ ప్యాటర్న్లో ఉన్నాయి అన్న వాటిని బేస్ చేసుకొని ప్రకృతి మీకు అలాంటి అనుకూలతని ఇస్తుంది. సో దీస్ అక్యుములేటెడ్ గుణ కర్మ సంస్కారాస్ డిటర్మైన్ జీవాస్ నెక్స్ట్ బర్త్. అంటే నువ్వు వచ్చే జన్మలో ఎలా పుడతావు, అంటే నిజంగా వచ్చే జన్మ ఉంటుందా అండి అంటే బయలాజికల్ సైన్స్ కూడా ఇదే ప్రూవ్ చేసిందండి. ఎందుకనంటే బయలాజికల్ సైన్స్ ఒక స్థాయి వరకు ప్రూవ్ చేయగలదు, ఓ స్థాయిని దాటి ప్రూవ్ చేయదు. బయలాజికల్ సైన్స్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఎప్పుడైనా ఒకసారి బయలాజికల్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం మ్, ఆ బయాలజీకి సంబంధించిన బాడీని వేసుకొని తిరుగుతున్నాం కదా, ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతాం. ఇప్పుడు బయాలజీలోకి వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ ఇది మనకి కంప్లీట్ అవ్వదు, ఎందుకంటే మనం ఇక్కడ ఆగిపోతున్నాం. కాస్త జాగ్రత్తగా ఆలోచించండి.
మనకి జడభరతుడు అనే ఒక పేరు వినుంటారు. భాగవతంలో వస్తుంది జడభరతుడికి సంబంధించి. ఇంకా చాలా పురాణాల్లో వస్తుంది. ఈ జడభరతుడు అనే ఋషి ఆయన చాలా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అలా చివరి సమయంలో ఆయన ఇంకా శరీరం వదలాలి, ఇంకా కొద్ది రోజులు, ఇంకొక సంవత్సరమో 2 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అనుకునే సమయానికి కరెక్ట్గా ఆయన దగ్గరికి ఒక లేడీ వచ్చింది. ఆ లేడీ గర్భవతి. ఆ లేడీ అక్కడికి వచ్చి నీళ్లు తాగుతుంటే అక్కడెక్కడో దూరంగా సింహం అరిచింది, గర్జించింది. ఆ సింహపు గర్జనకి ఆ లేడీ భయపడి ఎగిరి దూకడానికి, పారిపోవడానికి, అంటే ఆ సింహం చాలా దూరంలో ఉంది. ఇది ప్రయత్నం చేసింది అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోవడానికి. ఆ తడి, రాళ్ళు, ఆ రాళ్ల మీద ఉన్న తడి వల్ల కాళ్ళు జారి ఆ జింక అక్కడే పడి దానికి గర్భస్రావమై చిన్న జింక పిల్ల పుట్టి ఆ తల్లి జింక చనిపోయింది. ఆ సమయంలో అక్కడ నీళ్లు తాగడానికి వచ్చిన జలాభారతుడు పాపం ఆ జింక పిల్లని చూసి, అయ్యయ్యో, ఈ జింక పిల్లకి తల్లి కూడా లేదే అని ఆ జింక పిల్లని తీసుకెళ్ళి తను పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఎంత తపస్సు చేసినాడో, ఆ తపస్సులో ఎంత ఏకాగ్రత కుదిరిందో, ఆ జింక పిల్లని చూసి చూసి ఆ ఏకాగ్రత అలాగే జింక వైపు మళ్ళింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ జడభరతుడు తన శరీరాన్ని వదిలేటప్పుడు కూడా పాపం జింక ఎలా బతుకుతుందో అన్న ఆలోచనతో శరీరాన్ని వదిలేశాడు కాబట్టి ఆ తర్వాత జింకగా పుట్టాడు. ఇది ఒక స్టేట్మెంట్. ఇది భాగవత పురాణంలో రాసున్న విషయం. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆయన తపస్సు చేసినాడు. మీరు ఏం తపస్సు చేయలేరు. మనం తపస్సు చేయలేదు కాబట్టి ముందు జన్మలో ఏం జరిగిందో మనకు గుర్తు తెచ్చుకునేంత శక్తి లేదు. ఎందుకంటే మనకు అంత యోగ బలం లేదు. కానీ ఆయన తపస్సు చేసిన వాడు కాబట్టి ఆయన తన యోగ బలము వలన జింకగా పుట్టినా కూడా తన యొక్క తపస్సు వల్ల ముందు జన్మ విషయాలని, ఆ వైరాగ్యాన్ని తాను మరిచిపోలేదు. ఇది ఆ, భాగవత పురాణంలో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయండి స్టేట్మెంట్స్. అతను యోగ బలము వల్ల తన ముందు జన్మ విషయాలని మరచిపోలేదు. మనకెందుకు గుర్తులేవు అంటే మనకు అంత యోగ బలం ముందు జన్మలో లేదు కాబట్టి గుర్తులేదు. యోగ బలం తెచ్చుకోండి, గుర్తొస్తుంది. ఈ జన్మలో సాధన చేయి, వచ్చే జన్మలో ఈ జన్మ విషయాలన్నీ నీకు గుర్తుంటాయి. ఏ స్థాయిలో గుర్తుకొచ్చినాయి అంటే ఆయన జింకగా జన్మించిన తర్వాత, ఎవరు ఈ జడభరతుడు జింకగా పుట్టిన తర్వాత తన జీవిత కాలంలో ఏనాడు పచ్చిగడ్డి తినలేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్మెంట్. ఎందుకు అనంటే ఆయన తపస్సు చేసినాడు, వైరాగి, దా- దాదాపుగా ఋషి స్థాయికి వెళ్ళినవాడు, ఋషి స్థాయిలో ఉన్నవాడు, వెళ్ళినవాడు కూడా కాదు, ఋషి స్థాయిలో ఉన్నవాడు ఒక చిన్న ఆ, లేడి పిల్లని చూసి దాని వైపు మోహాన్ని పొంది, ఈ పదాలు కూడా అలాగే ఉన్నాయండి. మోహము వలన అయ్యో పాపం దీన్ని రక్షించేవాళ్ళు లేరే, నేను రక్షించి నేను కాపాడుతాను అన్న భావనతో ఆయన యోగ బలం ఎక్కడ తగ్గలేదండి. మోహానికి లోనైనాడు, జింకలాగా పుట్టాడు. కానీ ఆ వైరాగ్యం అలాగే నిలిచింది. ఆ జింకలాగా పుట్టిన తర్వాత అనిపించింది, అర్రెర్రే, నేను ఇలా అనవసరంగా ఒక జంతువులాగా పుట్టాల్సి వచ్చింది. నేను మోక్షం పొందాల్సిన వాడిని అలా పొందకుండా పోయానే. కాబట్టి ఈ జన్మలో నేను ఎటువంటి హాని ఎవరికీ తలపెట్టకుండా, దేని పట్ల మమకారము లేకుండా, అంటే పచ్చిగడ్డి రుచి వేరు, ఎండుగడ్డి రుచి వేరండి. ఎందుకంటే జంతువులకి పచ్చిగడ్డిలో సారం ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే దాంట్లో ప్రాణం ఉంటుంది. ఎండుగడ్డిలో ప్రాణం కొంచెం తగ్గి ఉంటుంది. కానీ పచ్చిగడ్డిలో ప్రాణం ఉంటుంది. నేను ప్రాణం తీయకూడదు కాబట్టి నేను ఎండిన ఆకులు మాత్రమే తింటానని ఆ జడభరతుడు జింక శరీరంతో ఉన్నప్పుడు తర్వాతి జన్మలో ఎప్పుడు ఎండుటాకులు మాత్రమే వెతికి తినేవాడు. దొరకపోతే అసలు తినడం ఆపేసేవాడు అని కూడా రాస్తుంది. అంటే ఆయన యోగ సాధన, యోగ బలం అంత గొప్పగా జింక శరీరంలో కూడా సాగింది. సాగింది.
ఆ తర్వాత జన్మలో ఆయన మళ్ళీ ఒక యోగిగా పుట్టాడు. అప్పుడు కూడా జడభరతుడు అన్న పేరుతోనే, ముందు ఆయన పేరు జడభరతుడు కాదు, ఆయన పేరు భరతుడు. ఆ తర్వాత జింక తర్వాత మళ్ళీ ఒక కుటుంబంలో పుట్టి ఆ జీవుడు తన యోగ సాధన చేసుకుంటూ జడ పదార్థములాగా ఆగిపోయాడు కాబట్టి ఆయనకు జడభరతుడు అన్న పేరు సార్థకమైంది. మరి ఆయనకు అన్నీ తెలుసా అంటే, ఆయన యోగ బలం వల్ల ఆయనకు ముందు జన్మ విషయాలన్నీ తెలుసు. మనకు యోగ బలం లేదు కాబట్టి మనకు అంత తెలియదు. మనకు తెలియదు కాబట్టి మన బతుకేమి అంటే, మనకి ఈ భాగవతము, వేదాలు, స్మృతి గ్రంథాలు, భగవద్గీత ఇవి ఏవి చెప్పినాయో మనం వాటిని బట్టి మన గుణకర్మల్ని బెటర్ చేసుకుంటూ పోవాలి. ఏంటంటే ఇది ఒకటి కాదు, భగవద్గీత అదే చెప్పింది, ఋగ్వేదం అదే చెప్పింది, మనుస్మృతి అదే చెప్పి మేము మనుస్మృతి ఫాలో కామండి అంటే ప్లీజ్ ఫాలో కావద్దు, కాండి అని నేను అనలేదు. మీరు ఏ ఎలక స్మృతో కుక్క స్మృతో ఫాలో అయ్యి అలా బతకండి. మా ఎవరికి ఏం అబ్జెక్షన్ లేదు. భాగవత పురాణం కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా గుణకర్మల్ని బేస్ చేసుకొని నీ వర్ణం ఉంటుంది అని చెప్పినాయి. ఏ గుణకర్మలు అన్నది మనము ఆలోచించి కరెక్ట్గా పట్టుకోవాలి. ఇది కరెక్ట్గా పట్టుకోలేదండి. పట్టుకోకుండా మనం ఏం చేస్తామనంటే, గుణకర్మ విభాగశః అన్నాడు కాబట్టి భగవద్గీతలో ఆ, 4 వర్ణాలు. ఇప్పుడు ఒక మనిషి వాడు చేసే కర్మని బట్టి వాడి గుణాన్ని బట్టి ఆ, వాడు బ్రాహ్మణుడా కాదా చెప్పాలి. అని ఒక తప్పు స్టేట్మెంట్ బయట ప్రపంచంలో అంటే భారతదేశపు మార్కెట్లో సోషల్ మీడియాలో చాలా ఎక్కువ నడుస్తుంది. అది కాదు, అది తప్పు. ఎందుకనంటే ఇక్కడ ఇంకా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ, మన ఇతిహాసాల్లో అంటే రావణుడు తమో గుణం ఎక్కువ ఉంది. ఆ- కానీ వాడికి తమో గుణం రజోగుణం ఎక్కువ ఉంది. కానీ వాడు బ్రాహ్మణుడు. వాడి ప్రవృత్తి అసురీ ప్రవృత్తి కాబట్టి రావణ అసురుడు. వాడు ఐలాండ్స్లో చీకటి ప్రాంతాల్లో అక్కడ రాజ్యం ఏలేవాడు. సోషల్ లైఫ్ తక్కువ ఉండేది కాబట్టి వాడు రాక్షసుడు. ఆ, వాడు దితి సంతానము వాళ్ళ సంతానంలో వచ్చినవాడు కాబట్టి దైత్యుడు. దానవుడు కాదు. ఇలా మనకి క్లారిఫికేషన్స్ చాలా ఉన్నాయి. మనకు పదాలు తెలియవు కాబట్టి మనం ఇలా కొట్టుకు చేస్తుంటాం. వాడు చనిపోయినప్పుడు కూడా సే వాడు పుట్టడం కూడా బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టినాడు. వాడి ముందు జన్మ సంస్కారాలని బట్టి. కానీ వాడు ఈ గుణాలతో కనిపించినాడు కాబట్టి రావణుడు క్షత్రియుడు, రావణుడు శూద్రుడు అనకూడదు. ఎందుకనంటే సారీ, శ్రీరాముడు రావణుడు చనిపోయిన తర్వాత విభీషణుడితో, విభీషణ మీ కులాచారము ప్రకారము నువ్వు అతన్ని ఎలా తగలెట్టాలో అలా తగలెట్టు, మెయింటైన్ యువర్ ట్రెడిషన్ అన్నాడు. బికాస్ వర్ణ ఫర్ దట్ లైఫ్ టైమ్ ఆఫ్ రావణ వాజ్ ఫిక్స్డ్ బై బర్త్, నాట్ బై ఇండివిజువల్ బిహేవియర్. ఇది చాలా పనికిమాలిన స్టేట్మెంట్ అండి. అంటే సత్వగుణం చాలా ఉంటేవాడు బ్రాహ్మణుడు కాదండి. వాడు బ్రాహ్మణుడు అంటే వాళ్ళు తమో గుణం అన్నా ఉండొచ్చు, రజోగుణం అన్నా ఉండొచ్చు. 3 గుణాలు పూర్తిగా ఉంటాయి. ఆ 3 గుణాలలో ఏదో ఒక గుణం కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కనిపించేవాడు బ్రాహ్మణుడు, తక్కువ కనిపించేవాడు బ్రాహ్మణుడు. అసలు వీడిలో సత్వగుణం ఎక్కడా లేదు. రావణాసురుడిలో జన్మతః బ్రాహ్మణుడు తప్ప వాడిలో సత్వగుణం అన్నది 0.1% కూడా లేదండి. అది వాడు చాలా గొప్పోడు అంటే వాడు ఎస్, రావణాసురుడు చాలా బలవంతుడు, కైలాసాన్ని కదిలించినాడు. చాలా స్ట్రాంగ్ ముళ్ళు, ఎవరికి గుచ్చుకున్నా నొప్పేస్తుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదే మాట మనకి ఆ, దీనికి నేను ఇంకా భగవద్గీత గురించి మాట్లాడలేదండి. ఇక్కడ అన్నమాచార్యుడు కూడా ఇదే మాట చెప్తాడండి చాలా జాగ్రత్తగా. తెలుగు వాళ్ళకి ఇది చాలా బాగా తెలిసిన ఆ, కీర్తన. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఇది మనోళ్ళు చాలా దీన్ని తీసుకెళ్ళి ఆ, ఆయన చెప్పినాడు రాజు బంటు ఒకటే. ఏ దేశంలో ఉందండి రాజు బంటు ఒకటే అని? ఏ దేశంలో లేదు, ఏ కాలంలో కూడా లేదు. సత్యహరిశ్చంద్రుడు చక్రవర్తి అంటే చక్రవర్తి, భట్టుడు అక్కడ నిలబడుకొని చక్రవర్తి వస్తా ఉన్నాడు అని అరుస్తాడు. చక్రవర్తి తాను అరుచుకుంటూ తను రాడు. ఆ, చండాలుడు బ్రాహ్మణుడు ఒకటే అని చెప్పినాడు అన్నమాచారులు.
అని సినిమాల్లో కూడా పెడతారు. సినిమా వాళ్ళకి అన్నవచార కీర్తనలు అర్థం కావండి. వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా ఏమైనా మాట్లాడేసి డబ్బులు సంపాదించేసుకుంటారు. అది వ్యాపారం. కాస్త జాగ్రత్తగా అన్నమాచారులు చెప్పిన పదాలని విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఏం చెప్పాడు అంటే నిండారా నిద్రించు రాజు బంటు నిద్ర ఒకటే. రాజు నిద్ర బంటు నిద్ర అంటే పడుకొని నిద్రపోయేటప్పుడు రాజు అయినా బంటు అయినా దోమ కుడితే ఎడమ చేతి మీద దోమ కుడితే కుడి చేతితో టప్పని కొట్టుకుంటారు తప్ప రాజు ఎడమ చేతి మీద దోమ కూర్చుంటే రాజు చప్పట్లు చీరే బంటు వచ్చి దోమని చంపరానని అండు. నిద్రలో రాజు బంటు ఒకటే అన్నాడు అన్నమాచారులు. దానికి అర్థం ఏమేనంటే మెలకువతో ఉన్నప్పుడు రాజు రాజే బంటు బంటే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిద్రలో ఉన్నప్పుడు రాజు బంటు ఒకటే అని అన్నమాచారులు అన్నారు. అంటే తేడాలు ఉన్నాయి మెలకువతో ఉన్నప్పుడు. సేమ్ థింగ్ మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరిభూమి ఒకటే అంటే చచ్చిపోయిన తర్వాత చండాలుణ్ణి ఎక్కడైతే కాలుస్తారో బ్రాహ్మణుడు చచ్చిపోతే కూడా అక్కడే కాలుస్తారు. అంటే చచ్చిన తర్వాత బ్రాహ్మణ శవం చండాల శవం శూద్ర శవం అని ఏది ఉండదు. బతికున్నప్పుడు బాడీలలో జీవుడు ఉన్నప్పుడు మాత్రం బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే, చండాలుడు చండాలుడే. ఈ ఈ వర్ణ వ్యవస్థ ఏదో తేడాలు పెట్టి కొట్టుకు చావడానికి పెట్టింది కాదు. ప్రపంచంలో సొసైటీలో బ్యాలెన్స్ తీసుకురావడానికి సొసైటీలో బ్యాలెన్స్ తీసుకురావడానికి ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ భాషలో చెప్తే ఒక కలెక్టర్ ఆఫీస్లో చూశానండి. ఆ, ఒక ఆయన ఆ, కలెక్టర్ ఆఫీస్లో బాత్రూంలో కడిగే ఆయన. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆయన పేరు రామరాజు. మీసాలు తిప్పుకొని ఉంటాడు, బాత్రూంలో కడుగుతూ ఉంటాడు. ఆయన అడిగాను, "అయ్యా, మీ మీ పేరు అండి?" రామరాజు. "ఓ రామరాజు అంటే మీరు మేము క్షత్రియులు అండి" అన్నాడు. సరే, భారతదేశంలో పుట్టినారు కాబట్టి భారతదేశంలో ఆయన క్షత్రియుడు, బాత్రూంలు కడిగేవాడు. రైటా? ఆఫ్ కోర్స్ కలెక్టర్ ఒక మాలవాడు అయి ఉండొచ్చు లేదా మాదిగవాడు అయి ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. కలెక్టర్ వాడి వాడి బుర్ర వాడి ఆ, బుద్ధి కుశలతని బేస్ చేసుకొని వాడు ఎగ్జామ్ పాస్ అయ్యి వాడు కలెక్టర్ అయినాడు. ఉండొచ్చు. అలా తప్పేం లేదు. అది తప్పని నేను అనట్లేదు. బాపనోళ్ళు పైన ఉండాలా కాదు ఇక్కడ స్టేట్మెంట్. లోకంలో మరి ఇక్కడ ఈ కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ అని మాట్లాడేవాళ్ళు ఆ, మరి మిగతా దేశాల్లో కూడా అలాగే మెయింటైన్ చేస్తారండి. అవన్నీ తప్పుడు మాటలండి. ఏవి ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ యూరోపియన్ కంట్రీస్లో చాలా ఎక్కువ. షూస్ షూస్ పాలిష్ చేసేవాడికి కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ చెత్త చదవడం పనికిమాలన్నమాట. అవన్నీ ఊరికే పుస్తకాలు రాసే మాటలే కానీ బ్రిటిష్ రానికి కూడా బుద్ధి లేదండి. ఎందుకనంటే అమ్మ వర్షాలు పడలేదు, అనావృష్టి, నదిలో నీళ్లు లేవు, గోధుమలు కూడా పండట్లేదు, ఇప్పుడు మా మీద పన్నులు వేస్తే మేము పన్నులు కట్టలేము, అసలు తినేందుకు మాకు తిండి లేదు అంటే ఆవిడ గొప్పగా ఒక మాట అనింది, గోధుమలు లేకపోతే ఏం కర్మ, బ్రెడ్ తిని బతకండి అనింది. ఆవిడ తెలియదు ఏమనంటే బ్రెడ్ కూడా గోధుమలతో చేస్తారని. అది కూడా తెలియని ఆవిడ బ్రిటిష్ని పరిపాలించింది. ప్లీజ్. కాబట్టి ఏదో బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు అని మాట్లాడొద్దు. విషయాన్ని ఉన్నదున్నట్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమంటే దీని గురించి అందుకు అందరూ కొట్టుకు చేస్తారండి. అందరూ కొట్టుకు చావడానికి ఇంకేం దొరకకపోతే ఈ కులము మతము. అరే, అసలు నీకు క్యాస్ట్ ఉండేది నువ్వు ఫాలో అవ్వడానికి. నీకు క్యాస్ట్ ఉండేది ఫాలో అవ్వడానికి. నువ్వు దాన్ని ఫాలో అవ్వకుండా నేను ఊరికే ఫీల్ అవుతాను అంటే అది పనికి మాలన్నమాట. కుల పిచ్చి కాదండి. నువ్వు కులాన్ని గుర్తించు, నీ కులాన్ని నువ్వు ఫాలో కా. మామిడి పండు కూడా కొబ్బరి పండు అని ఒకటి వస్తుందండి మామిడికాయల్లో. ఆ, దాన్ని మీరు ఎంత చేసినా కూడా దానిలో పులుపు అన్నది అస్సలు రాదు. ఆ మామిడి పండు తింటే అది కొబ్బరి తిన్నంత తీయగా ఉంటుంది. మీరు ఏమైనా చేయండి, దాంట్లో చింతపండు రసమి వారం రోజులు పెట్టేయి, వారం రోజుల తర్వాత అది మళ్ళీ తీయగానే ఉంటుందండి. దాని సహజ లక్షణం అది. అది అది దాని కులాన్ని ఫాలో అవుతోంది. ఎవరి కులాన్ని వాళ్ళు ఫాలో అవడంలో కొట్టుకు చావడం దీనికి. ఓకే. సో ప్లీజ్ ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పి ఆ సినిమా వాళ్ళు చెత్త రాజకీయ నాయకులు వీళ్ళేనండి అందరినీ జడగొట్టేవాళ్ళు. మామూలు జనాలు కామన్ మ్యాన్ అంటే మనిషిగా మామూలుగా బతికేస్తున్న మనం చాలా జాగ్రత్త పడాలండి. ఎందుకంటే వీళ్ళందరూ మనల్ని మిస్గైడ్ చేస్తారు.
ఏంటంటే అన్నమాచారులు చెప్పిన మాటని తీసుకెళ్ళి ఎంత మిస్గైడ్ చేశారు చూడండి. సో ఆయన బతుకున్నప్పుడు చండాలుడు బ్రాహ్మణుడు వీర్రా, చచ్చిన తర్వాత ఇద్దరు ఒకటే అని చెప్పి గమనైపోలేదు. ఆయన దానికి ఒక గొప్ప స్టేట్మెంట్ యాడ్ చేశాడు. అసలు దీని నుంచి నువ్వు బయటపడాలి అంటే ఏది, ఈ బ్రాహ్మణ చండాల రాజు బంటు వీటి నుంచి బయటపడాలంటే నీ బతుక్కి నువ్వు ఒక్కటి నేర్చుకోవాలరా. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఇది అర్థం చేసుకోరా చాలు అన్నాడు. మనము అందరికీ శ్రీహరే అంతరాత్మ మనం అర్థం చేసుకోం. బ్రహ్మం ఒక్కటే అర్థం చేసుకోం. ఓకే. మనకి వాడోడో వచ్చి చెప్పి మీరు మాలోళ్ళని వాళ్ళు బాపనోళ్ళు అన్నారు అంటే మాలోళ్ళంతా పోయి బాపనోళ్ళని కొడతారు. ఓకే, ఇది ఒక లెవెల్ అయిపోయింది. బాపనోళ్ళ దగ్గర బ్యాక్ మీరు మాలోళ్ళ దగ్గర దెబ్బలు తిన్నారా? యా. ఈ చదువుకున్న శివ శివ ఈ చదువుకున్న పురంబోకి ఎదవలంది అందరూ ఇంతేనండి. వాళ్ళకి డబ్బు చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి స్కిల్స్ చాలా ఎక్కువ. డబ్బుల కోసం వాళ్ళు ఇలాంటి గొడవలు పెడతారు. ఈ ఎవరిని తక్కువ అంచనా వేయద్దండి. రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, వీళ్ళందరూ మన దేశపు చదువులు అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చి మన బతుకుల మీద ఏంటేంటివో రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఎలాగో రుద్దబడం. ఎందుకనంటే అంటే హిందూ సమాజానికి ఏమైతుందో ఏం కాదండి. రాముడి కాలం నుంచి హిందూ సమాజం ఇలాగే ఉంది. అప్పుడు మారీచుడు గట్రాలు వచ్చినారు. అందరినీ కెలికేసిపోయినారు. కృష్ణుడి కాలంలో ఇంకా దండిగా వచ్చినారు. అసలు దుర్యోధనుడు చావకుండా ఉండుంటే ఇప్పుడు మనకి ఈ యూట్యూబ్లో గట్రాలు కూడా వచ్చిండేవి కాదండి. దుర్యోధన వాడు వెరీ హై లెవెల్ క్రియల్ పర్సనాలిటీ. ఆడలు ఏ ఒక్కడు బతుకున్నా చాలండి. కర్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ, ఒక వికర్ణుడు తప్ప కౌరవుల్లో ఉన్న 100 మందిలో వికర్ణుడు తప్ప మిగతా 99 మందిలో ఏ ఒక్కడు బతుకున్నా కూడా, ఇంక్లూడింగ్ ఏకలవ్యుడు బతుకున్నా, కీచకుడు బతుకున్నా, జరాసంధుడు బతుకున్నా, ఆ, ఇప్పుడు ఇవన్నీ జరిగేటివి కావండి. అశోక చక్రవర్తి వచ్చేవాడు కాదు. బుద్ధుడు వచ్చేవాడు కాదు. ఈ బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్ అసలు వీళ్ళెవరు వచ్చేవాడు కాదండి. జీసస్ పుట్టేవాడు కాదు. పుట్టినాడో ఏదో నాకు తెలీదు. పుట్టినాడు అనేది నా దగ్గర ఏం ప్రూఫ్లు లేవు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటే ఓకే, మీరు నమ్ముకోండి, నాకేం అభ్యంతరం లేదు. అని వీళ్ళంతా వచ్చేవాళ్ళు కాదండి. ఎందుకంటే ఇలాంటి క్రూరమైన మెంటాలిటీ ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మందిని పోగేస్తే ఒక దుర్యోధనుడు తయారవుతాడండి, ఒక కర్ణుడు తయారవుతాడు. అది భారతం చదివినోడికి అర్థమవుతుందండి. అది మనం ఏం చదవం కదా. మన సినిమాలు చూసి డిసైడ్ అవుతాం. పాండవుల్ని లక్షాగృహం నుంచి కృష్ణుడు రక్షించినాడు. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని ఆ భీముడు నిద్రపోతుంటే లేపించినాడు. ఇన్ని పిచ్చి మాటలండి. ఆ సినిమాలో హీరో ఆయన కృష్ణుడు వేషం వేశాడు కాబట్టి కృష్ణుడు రక్షించినట్లు చూపించుకున్నాడు. నిజానికి కృష్ణుడు ఆ, లక్క ఇల్లు కాల్చేసినప్పుడు పాండవుల్ని రక్షించింది కృష్ణుడు కాదు, విదురుడు. అది భారతం చదివిన వాడికి తెలుస్తుంది. మేము నమ్మమునంటే నమ్ము అని నేనేం అడుక్కోవట్లేదు. కావాలనుకున్న వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఆ, ఇది అన్నమాచారులు బ్రహ్మమొక్కటి అనే కీర్తన ఏదైతే పాడినాడో అది ఆధ్యాత్మ విద్యని బోధిస్తుందండి. అందరికీ శ్రీహరి అంతరాత్మ అంటే లోపల నేను నేను అని అందరూ కొట్టుకొని చావడానికి కారణమైన అసలైన నేను అనేది నేనే అని ఆ, ఆ, స- ఆయన శ్రీహరి ఆయనే అందరిలో ఉన్నాడు అని అన్నమాచారులు చెప్పినాడు. ఇది అధ్యాత్మ విద్య. దీన్ని వదిలేసి అదొక పాట, దానికి మేము ఆ, సంగీతం సమకూర్చి సైడ్లో డ్రమ్స్ గట్రాలు పెట్టి మేము సినిమాల్లో పెట్టి ఇవన్నీ ఓకేనండి. వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి, సంపాదించేసుకున్నారు. కానీ మనకి డబ్బు కావాలండి. శరీరం ఉంది కదా, శరీరం ఉన్నంతకాలం శరీరాన్ని నిలపడానికి మనకు డబ్బు కావాలి. అదేదో సినిమాలో చెప్పినట్లు మనకు డబ్బు అవసరమే కానీ డబ్బు అంటే పిచ్చి ఉండకూడదండి. మనం దాన్ని అర్థం చేసుకోకుండా అంటే ఈ మధ్య సినిమాలు ఎలా అయినాయంటే అమ్మ చిన్నపిల్లాడికి చందమామ రావే అని తిండి పెడితే అమ్మ చిన్నప్పుడు అబద్ధం చెప్పింది. రామ, ఇలాంటి డైలాగులు అసలు ఆ సినిమా రైటర్లకి ఎలా గుర్తొస్తాయో తెలియదు, ఎలా అనిపిస్తాయో తెలియదు. నువ్వు బతకాలని మీ అమ్మ అబద్ధమైన చెప్తుంది, నిజమైన చెప్తుంది. నువ్వు బతకడానికి మీ అమ్మ నీకు అబద్ధం చెప్పింది అనుకో, మీ అమ్మకి ఏం పాపం రాదు. మీ అమ్మ అబద్ధం చెప్పినా నువ్వు వినలేదనుకో, నీకే పాపం వస్తుంది. దీన్ని అర్థం చేసుకోకుండా అది ఎలా ఉంటుంది అంటే ఇది ఒక అంటే అన్నమాచారుల కీర్తన మాకు అర్థం కాదండి. ఓకే,
ఫిజికల్ సైన్స్లో చెప్తానండి. ఈ అన్నమాచార్యులు చెప్పింది మనం ఎలా అర్థం చేసుకున్నాము అంటే, ఏదో చిన్నపిల్లోడు అంటే ఒక 6 నెలలు 8 నెలలు అలా దోగాడడం మొదలైన వాడు ఏదో ఒక సంవత్సరం వయసు వచ్చింది, వాడు ఏదో స్విచ్ దగ్గరికి వచ్చాడు అనుకోండి. ఆ స్విచ్ రెండు పొజిషన్లు ఉంటాయి, ఆన్ ఆఫ్. వాడు అదేదో టక్కని నొక్కితే కిందికి నొక్కితే వెలుగు వచ్చింది, పైకి నొక్కితే వెలుగు రాలేదు. అంటే చిన్నపిల్లోడు ఈ స్విచ్ ఇలా నొక్కితే వెలుగు వస్తుంది, అలా నొక్కితే వెలుగు రాదు అని డిసైడ్ అయినట్లు, కరెంట్ పోతే ఎట్లా నొక్కినా రాదన్న విషయం తెలియనోడు. ఆ కరెంట శ్రీహరి, ఆ కరెంట్ నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు నేనని కొట్టుకుంటున్నావు. ఈ స్విచ్ నీ బాడీ. అది అర్థం చేసుకుంటే మనకేదో కొంచెం బుద్ధి పెరిగినట్లండి. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏమంటే మనుషులు మాత్రమే మోక్షం పొందాలని లేదండి. ఏ జంతువుగా ఉన్నప్పుడు కూడా మోక్షం పొందొచ్చు. ఎందుకనంటే మనకి జంబుకేశ్వరం అని ఉంది. అక్కడ సాలెపురుగు మోక్షం పొందలేదు, ఏనుగు మోక్షం పొందింది. ఆ ఆ సాలెపురుగు కోపంతోనే మళ్ళీ క్షత్రియుడిగా జన్మించింది. ఓ రాజుగా రాజ్యం ఏలింది. ఏనుగులు దూరలేని గుళ్ళు కట్టింది. కాళహస్తి కాళహస్తిలో పాముకు మోక్షం వచ్చింది. ఏనుగుకి మోక్షం వచ్చింది. సాలెపురుగుకి మోక్షం వచ్చింది. అసలు నోట్లో ఎంగిలి నీళ్ళు పట్టుకొచ్చి తూ అని శివలింగం మీద ఉమ్మిన తిన్నడికి కూడా మోక్షం వచ్చిందండి. నెత్తిన కూర్చోబెట్టుకున్నాడు శివుడు. అక్కడ ఎంగిలి చూడలే శివుడు, భక్తిని చూసినాడు. మీరు కూడా భక్తితో చేయండి. ఆ, ఏమైనా జరగవచ్చు. మీరు భక్తి లేకుండా టెస్ట్ చేస్తాం. మీరేం టెస్ట్ చేస్తారండి? మనం భగవంతుని టెస్ట్ చేయడం ఎలా ఉంటుందంటే, 10వ తరగతికి సంవత్సర కాలం లెక్కలు నేర్పించి పరీక్షలో కూర్చోబెడతారండి. ఇంటర్మీడియట్లో కూడానండి. ఒక సంవత్సరం ఫస్ట్ ఇయర్లో లెక్కలు నేర్పించి మళ్ళీ ఎగ్జామ్లో కూర్చోబెడతారు. సెకండ్ ఇయర్లో కూడా ఒక సంవత్సరం చదువు నేర్పించి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి, నా కర్మ ఉద్యోగానికి పోవాలి అంటే బీటెక్ 4 సంవత్సరాలు చదివిస్తారండి. 4 సంవత్సరాలు చదివించి ఎగ్జామ్లో కూర్చోబెట్టి పాస్ అయిన తర్వాత ఎవడు పిలిచి ఉద్యోగం ఇవ్వడండి. వాడు మళ్ళీ కంపెనీలోనూ అడుగు పెట్టాలంటే నేను ఒక టెస్ట్ పెడతా, ఇంటర్వ్యూ. అంటే వాడు టెస్ట్ పెట్టి, అంటే ఆ టెస్ట్ పెట్టడానికి ముందు 4 ఏళ్ళు మీరు బీటెక్ చేసి ఉంటారు. ఎనీహౌ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా, కలెక్టర్ అవుతారా, ఏ కంపెనీకి సీఈఓ అవుతారా, ప్రైమ్ మినిస్టర్ అవుతారో, ప్రెసిడెంట్ అవుతారో, మీ కర్మ. దాన్ని పక్కకు పెట్టండి. అసలు ఎంత సంపాదించినా సాయంత్రం ఇంటికి చేరినాక పెండ్లాం పిల్లలతో గడపాలి కదండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పెండ్లాంతో ఎలా బిహేవ్ చేయాలి అని మగాడికి ఎవ్వరూ నేర్పరండి జీవితం అంతా. మొగుడితో ఎలా మాట్లాడాలి అని ఆడదానికి కూడా నేర్పరండ్రి. అసలు వీళ్ళకి తమ స్పౌస్తో ఎలా బతకాలని జీవితం అంతా నేర్పకుండా డైరెక్ట్గా ఒకటే రోజు ఎగ్జామ్ పెడతారండి పెళ్ళి అని. ఆ పెళ్లిలో సక్సెస్లు ఎన్ని అవుతున్నాయండి. శతమానం భవతి అని పండితులందరూ దీర్ఘకాలం చల్లగా బతకండి అని అంటారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పరీక్ష, పెళ్ళి, ఒక్క రోజు కూడా పెళ్ళైన తర్వాత పెండ్లాంతో ఎలా మాట్లాడాలి, మొగుడితో ఎలా మాట్లాడాలి, మగాడితో ఎలా మాట్లాడాలి, ఆడదానితో ఎలా మాట్లాడాలి, ఇవి ఏవీ నేర్పించకుండా మళ్ళీ ఆ మగాడు తాళి కట్టేటప్పుడు ఏం చెప్తాడు? మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున. అంటే నేను బతికున్నాననేందుకు ప్రూఫ్ నీ మెడలో ఈ దారం ఉంటుంది, తాళి ఉంటుంది. అంటే నేను బతుకున్నాననేందుకు ప్రూఫ్ తాళి. నీ మెడలో తాళి ఉన్నన్నాళ్ళు నేను బతికే ఉన్నాను అని అర్థము అని ఆడు చెప్పి, వారం తర్వాత నేను విడాకులు ఇస్తాను. అంటే ఇప్పుడు నేను మగాడిని తప్పనట్లేదు, మగ ఆడ అందరూ జీవుల్లే. ఓకే. నాకు మా ఆయన నచ్చలేదు, నాకు నా పెండ్లాం నచ్చలేదు. ఏ అంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇంటర్వ్యూలో నన్ను అడిగిన క్వశ్చన్ నాకు నచ్చలేదు, నేను ఈ ఉద్యోగం చేయను, నువ్వు వదిలేసి వచ్చేసిన.
మీ పెళ్ళిళ్ళు పెటాకులు ఎందుకు కారణాలు ఏమి అంటే మీకు అసలు మీరు ఎవరో మీకు తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు. అర్జెంటుగా డబ్బులు సంపాదించి సంపాదించి బిల్డింగ్లు కట్టేసి హరహర బిల్డింగ్లు కట్టిన వాళ్ళందరూ చాలామంది చచ్చిపోయిన వాళ్ళని చూసినానండి. మా వాడు కూడా వచ్చి ఆడు చాలా సీరియస్గా ప్రశ్న అడిగినాడు. దాదాపుగా ఒక ఆ, 16 సంవత్సరాల ముందు, గురువు గారు మనుషులు పర్మనెంట్ కానీ ఆస్తులు పర్మనెంటా అని అందరూ అంటారు. కానీ ఆ, మా నాన్నగారు ఇల్లు కట్టారు, ఇల్లు ఇక్కడే ఉంది, మా నాన్నగారు చనిపోయారు అంటే ఆస్తులే పర్మనెంట్ కదా అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఆ ఆస్తులు పర్మనెంట్ కాదు, మనుషులు పర్మనెంట్ కాదు. ఉన్నంతకాలం ఈ ఆస్తి నాది, ఈ ఆస్తి నీది అని కొట్టుకు చావడానికి బతికేస్తున్నారు. ఆ ఆస్తుల గురించి ఆలోచిస్తున్నారే కానీ అసలు నీ గురించి నువ్వు ఆలోచించావా? నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుడితే అసలు నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో ఎందుకు పుట్టినావో తెలియకుండా నేను ఇంకొక మతం స్వీకరించి నేను అన్ని ఆ మతానికి సంబంధించిన ప్ర ప్రచారం చేస్తాను. అరే నీకు ఇక్కడ వైష్ణవ మతం ఉంది, శైవ మతం ఉంది, ఇక్కడ ఓపెన్ మత ఇవన్నీ వదిలేసి మేము కొత్త మతాలు ఇది మా వాళ్ళ మతి అలా అంగీకరించిందండి. అంటే మతి అంగీకరించింది అంటే వాడు అనవసరంగా బ్రాహ్మణ కుటుంబంలో ఉంటున్నాడు. వాడికి వాక్చాతుర్యం బాగుంది కాబట్టి వాడు వేరే మతం స్వీకరించి ఆ మతానికి సంబంధించిన ప్రబోధం చేస్తాడు. అరే నీ మతానికి సంబంధించి మాకు అవసరం లేదు. నీ కర్మ చావు అలాగే వదిలి. రైటా? ఇలా ఉంటుందండి. ఇక్కడ భగవద్గీతలో కాన్ఫ్లిక్ట్ వచ్చే స్టేట్మెంట్ ఒకటి ఉందండి. ఆ స్టేట్మెంట్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు అంటే చాతుర్వర్ణ మయా సృష్టం గుణ కర్మ విభాగశః. అంటే వాళ్ళ గుణకర్మల్ని బట్టి మనుషుల్ని 4 వర్ణాలుగా నేను క్లాసిఫై చేశాను అని అన్నాడండి. ఇప్పుడు అదే అంటే క్లాసిఫై చేశారంటే ఆ మనిషి యొక్క గుణాన్ని కర్మని బట్టి కృష్ణుడు డిసైడ్ చేసినాడు. అంటే ఇప్పుడు వాడు ఏ వర్ణములో పుట్టినా కూడా వాడు సత్వగుణంతో ఉంటే వాడు బ్రాహ్మణుడు. సరే, పుట్టినప్పుడు పుట్టిన బిడ్డకి వాడు బ్రాహ్మణుడా శూద్రుడా ఏం తెలియదండి. వాడు జీవుడు అప్పుడే శరీరాన్ని తీసుకొని పచ్చి శరీరాన్ని వేసుకొని భూమి మీద పుట్టినాడు కాబట్టి తల్లి వాడికి పాలిచ్చి వాడిని పోషించి వాడిని కొంచెం వయసు పెంచి ఆ తర్వాత ఒరేయ్ నువ్వు బ్రాహ్మణుడివి నువ్వు ఈ పనులు చేయాలి, ఒరేయ్ నువ్వు శూద్రుడివి నువ్వు ఈ పనులు చేయాలి అ- అని చెప్పగలమే కానీ పుట్టిన వెంటనే వాడిది ఏ వర్ణము అంటే వాడికి ఏం తెలుసండి? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ గుణకర్మ విభాగశః అని కృష్ణుడు అన్నాడు అన్నవాళ్ళు ఆ తర్వాత భగవద్గీతలో చాలా విషయాలు చెప్పాడు కృష్ణుడు. ఓకే, ఈ వర్ణము వాళ్ళు ఈ పనులు చేయాలి అని చెప్పాడు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ వర్ణము వాళ్ళు ఈ పనులు చేయాలి. దీస్ ఆర్ ది డ్యూటీస్ టు బి క్యారీడ్ అవుట్ బై ది మెంబర్స్ ఆఫ్ పర్టికులర్ వర్ణ ఇంప్లాయిస్ దట్ వర్ణ ఈజ్ ఆల్రెడీ డిటర్మైన్డ్ బై బర్త్. ఇక్కడ ఆపలేదు వర్ణం గురించి. మన వాళ్ళు ఈ శ్లోకం దగ్గర ఆగిపోతారు. అందుకే అనింది భగవద్గీత కించిత గీత కాదు, కించిత్ అధీత. ఓ మొక్క బుర్రకెక్కాలంటే భగవద్గీత కొన్ని వందల సార్లు చదివితే కానీ ఓ మొక్క కూడా బుర్రకెక్కదండి. ఇది నిజం. కొన్ని వందల సార్లు చదవాలి భగవద్గీత. మరి అక్కడ చతుర్వర్ణం మయా సృష్టం అన్నాడు అని అంటే మరి గోవులు కాసేవాడిని. ఇది కొంచెం చాలా చిన్నగా గమనించండి. కౌ ప్రొటెక్షన్ గో రక్షణ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ డ్యూటీ ఆఫ్ వైశ్య. బ్రాహ్మణులు గోరక్షణ చేయాలి అని అనేసి కృష్ణుడు చెప్పలేదండి. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. గోరక్షణ భూమి మీద అందరూ చేయాల్సిందే. కానీ స్పెసిఫిక్గా గోరక్షణ వైశ్యులు చేయాలి. వాళ్ళు గోరక్షణ చేయడానికి వైశ్యులు ఏం చేసేవాళ్ళు అంటే మఠాలు నిర్వహించేవాళ్ళండి. గోవులకి సంబంధించిన మఠాలు నిర్వహించేవాళ్ళు వాళ్ళని గోమటి గోమటి అని పిలిచేవాళ్ళు. అది కాస్త నోరు తిరక్క ఈ మధ్యకాలంలో కోమటి అయిందండి. ఇప్పుడు మనం ఏదైతే కోమటోళ్ళు అని అంటామో వాళ్ళు వైశ్యులు. వైశ్యులు మళ్ళీ ఆర్య వైశ్యులు ఇలా ఏం లేదండి. వైశ్యులు వైశ్యులు అంతే. ఆర్య వైశ్యులు అని ఈ మధ్యకాలంలో వాళ్ళ ఓకే మంచిది, తప్పేం లేదు. పాతకాలం నుంచి వాళ్ళు వైశ్య వర్ణంలో ఉన్నారు, ఆ పనులు చేస్తున్నారు, చాలా మంచిది. సో ఈ కోమటి అన్న పదం ఎక్కడి నుంచి పుట్టింది అంటే గోమఠం నిర్వహించేవాళ్ళుగా. గోమఠం వాళ్ళు ఎందుకు నిర్వహించేవాళ్ళు అంటే
వాళ్ళు వైశ్యులు గోరక్షణ చేయాలి అన్నది ధర్మశాస్త్రం చెప్పింది, భగవద్గీత కూడా చెప్పినాడు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. మరి ఈ చాతుర్వర్ణం అంటే 4 వర్ణాలు నేను సృష్టించినాను అన్నప్పుడు కృష్ణుడు ఇక్కడ ఏం చెప్పాలి అంటే గోరక్షణ చేసే వాళ్ళని వైశ్యులు అని అంటారు అని చెప్పాలి. కొంచెం ఆలోచించండి. 4 వర్ణాలుగా నేను డివైడ్ చేశాను అని, ఆ తర్వాత ఆ, గోరక్షణ చేసే వాళ్ళని వైశ్యులని అంటారు అని కృష్ణుడు చెప్పాలి. కృష్ణుడు అలా చెప్పలేదు. కృష్ణుడు ఏం చెప్పాడు అంటే వైశ్యులు గోరక్షణ చేయాలి అని చెప్పాడు. దీస్ ఆర్ ది డ్యూటీస్ టు బీ క్యారీడ్ అవుట్ బై ది మెంబర్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వర్ణ. అంటే వర్ణము ఆల్రెడీ డిసైడ్ అయింది కాబట్టే వాడు ఆ పని చేయాలి. మరి దేన్ని బట్టి డిసైడ్ అయిందంటే బర్త్ని బట్టి డిసైడ్ అయింది. ఇది సింపుల్ కామన్ సెన్స్ అండి. మనం ఏదో ఆ, చాలా తెలివిగా మాట్లాడేస్తుంటాం. ఏదో ఆ, నీకు ఒకటి చెప్పనా, చెప్పు అంటే ఒకటి అంటే ఆశ్చర్యంగా చూసి, నేను అదే కదా చెప్పాను ఒకటి చెప్పనా అన్నాను. అన్నావు, నేను ఒకటి అని అక్కడ వాడిన తెలివిని ఇక్కడ వాడండి, విషయాలు అర్థమవుతాయి. మనం తెలివి ఇక్కడ ప్రపంచంలో ప్రదర్శించడానికి వాడతామే కానీ పెంచుకోవడానికి వాడట్లేదు. ఇది పెద్ద ప్రాబ్లం అండి. కాబట్టి వర్ణము ఈజ్ బై బర్త్ మనందరికీ. ఇది చాలా గొప్ప విషయము. ఈ విషయాన్ని గమనించండి. ఇదే వర్ణం అనే పదం మళ్ళీ ఇంకొకసారి వస్తుందండి. అది మనకు కాదు, అది వేరే వాళ్ళకి. ఆ వేరే వాళ్ళకి ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అన్నది కూడా కింద మళ్ళీ ఉంది. ఆ కింద వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి వర్ణము ఈజ్ బై బర్త్ మనందరికీ. మనం జ్ఞానులు కాదండి, మనం ప్రవృత్తి మార్గంలో ఉన్నాం. నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి వర్ణము వేరు. నివృత్తి మార్గం అంటే సన్యాసం స్వీకరించి ప్రపంచంతో సంబంధం లేకుండా, ఇప్పుడు మీరు అప్పుడప్పుడు చూస్తున్నారు కదా మధ్యలో నాగ సాధువులు అఘోరాలు సన్యాసాశ్రమంలో వాళ్ళు వేరండి. వాళ్ళ బ్రతుకు, వాళ్ళ వాళ్ళ జీవన శైలి వేరు, వాళ్ళ ఆ, బుద్ధి స్థాయి వేరు, మన బుద్ధి స్థాయి వేరు. మనమంతా ప్రవృత్తి మార్గంలో ఉన్నాం కాబట్టి మనకి వర్ణము బై బర్త్, వాళ్లకు వేరే, వాళ్లకు ఏమి అన్నది మళ్ళీ చూస్తాం. సో ఇలా విషయాలని కొంచెం నిదానంగా ఓపిక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకి చాలా విషయాలు చాలా సులభంగా ఈజీగా అర్థమవుతాయి అని మన మిగతా వాళ్ళకి అర్థమయ్యి మనకి ఆ పదాలు తీసుకెళ్ళి తప్పుడు లొకేషన్లో వాడడము, లేకపోతే అసలు పదాలు మార్చేయడము ఇలాంటివి చేసి మనల్ని బుద్ధి లేని జీవుల్లాగా తయారు చేస్తున్నారండి. మనం అలా తయారవ్వకూడదు అంటే మనం విషయాలని కరెక్ట్గా అర్థం చేసుకొని బతకాలి. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే కనీసం పెద్దలు చెప్పింది వినాలి. ఓకే. అంతేకాని పెద్దలు చెప్పిన దాన్ని కూడా మళ్ళీ మిస్ఇంటర్ప్రెట్ చేసి తప్పుగా అర్థం చేసుకోండి. మేము ఇలా అర్థం చేసుకున్నాం చూస్తేవా ఎంత తెలివి, అది వాడెవడో రాజకీయం చేయడం కోసం ఇలాంటివి చేసి ఉంటాడండి. జనాల మధ్య గొడవలు పెట్టి వాడు లాభం పొందాలనుకున్నాడు. అది వాడి జీవన వ్యాపారం. వాటి నుంచి జాగ్రత్త పడండి. ఈ రోజుకి చాలు, సెలవు. మళ్ళీ రేపు కలుస్తాం దీని కంటిన్యూయేషన్తో.